ఫ్రెండ్స్, ప్రజల ఆకలి కేకలు వినబడనప్పుడు ఆ దేశ పాలకుడి పతనం మొదలైనట్టే. ఈ మాట ఈరోజు అగ్రరాజ్యం అమెరికాకు అక్షరాలా వర్తిస్తోంది. ప్రపంచాన్ని శాసించే అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా? అక్కడి ప్రజలు రోడ్ల మీదకొచ్చి తమ సొంత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మాకీ ప్రభుత్వం వద్దు, మాకు ఆహారం కావాలి, మాకు మందులు కావాలి అని అరుస్తున్నారు. అసలు అమెరికాకి ఏమైంది? ట్రంప్ చేసిన ఆ ఒక్క తప్పు ఏంటి? భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో అమెరికాకు ఇప్పుడెలా అర్థమైంది? మోదీ వేసిన సైలెంట్ స్కెచ్తో వైట్ హౌస్ పునాదులు ఎలా కదిలిపోతున్నాయి? ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో జరుగుతున్న ఈ సంచలన పరిణామాల వెనుకున్న అసలు నిజాల్ని, భారత్ పవర్ని పూర్తి వివరంగా విశ్లేషిద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన దేశ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పే కథ. మిత్రులారా, ముందుగా అమెరికాలో పరిస్థితిని ఊహించుకోండి. న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా ఇలా పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు ప్లకార్డు పట్టుకుని ర్యాలీలు తీస్తున్నారు. వారెవరూ రాజకీయ నాయకులు కాదు, సామాన్య ప్రజలు, గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగులు. వారందరి బాధ ఒక్కటే, ధరలు. పెట్రోల్ బంకుల్లో రేట్లు మండుతున్నాయి. సూపర్ మార్కెట్లలో పాలు, బ్రెడ్, గుడ్లు రేట్లు డబుల్ అయ్యాయి. పిల్లలకి బట్టలు కొనాలన్నా, స్కూల్ బ్యాగులు కొనాలన్నా అమెరికన్ల జేబులు ఖాళీ అవుతున్నాయి. దీనంతటికీ కారణం ఒక్కటే, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయం. అసలేం జరిగింది? ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అనే నినాదంతో భారత్ మరియు చైనా వంటి దేశాల వస్తువులపై భారీగా పన్నులు వేశారు. సుమారు 25% నుంచి 100% వరకు. ట్రంప్ ఏమనుకున్నారంటే, నేను భారత్ వస్తువుల మీద పన్ను వేస్తే మోదీ భయపడి నాకు లొంగిపోతాడు, అమెరికా కంపెనీలకి లాభం వస్తుంది. కానీ జరిగింది వేరు. ఇది ఒక సెల్ఫ్ గోల్ అయింది. అమెరికాలో వాడే చాలా వస్తువులు అంటే మందులు, బట్టలు, స్పైసెస్, ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఇవన్నీ భారత్ నుంచే వెడతాయి. ఎప్పుడైతే ట్రంప్ పన్ను వేశారో భారత్ నుంచి సరుకు రావడం తగ్గింది. వచ్చిన కొద్దిపాటు సరుకు ధర 50% పెరిగింది. ఆ భారం ఎవరి మీద పడింది? సామాన్య అమెరికన్ ప్రజల మీద. అంటే ట్రంప్ భారత్ను కొట్టాలనుకున్నారు, కానీ ఆ దెబ్బ తిరిగి అమెరికా ప్రజలకే తగిలింది. ట్యాక్స్ ఫౌండేషన్ అనే ప్రముఖ సంస్థ ఒక షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. ట్రంప్ వేసిన ఈ కొత్త పన్నుల వల్ల ప్రతి అమెరికన్ కుటుంబం మీద సంవత్సరానికి అదనంగా $2,000 భారం పడింది. అంటే మన కరెన్సీలో సుమారు $1,60,000. ఒక సామాన్య కుటుంబానికి ఇది చాలా పెద్ద మొత్తం. వారి సేవింగ్స్ కరిగిపోతున్నాయి, రిటైర్మెంట్ ప్లాన్స్ నాశనమవుతున్నాయి. దీంతో ప్రజలకి కోపం కట్టలు తెంచుకుంది. నీ దేశభక్తి మాకొద్దు, మాకు తక్కువ ధరలో సామాన్లు కావాలి అని ట్రంప్ను నిలదీస్తున్నారు. రాజకీయాల్లో శత్రువులతో పోరాడొచ్చు, కానీ ఆకలితో ఉన్న ఓటర్లతో పోరాడలేం. ఇప్పుడు ట్రంప్కి అదే అర్థమవుతోంది. మరోవైపు సెయింట్ లూయిస్ ఫెడ్ డేటా ప్రకారం అమెరికా ఎగుమతులు 28% పడిపోయాయి. భారత్ నుంచి సరుకు రాకపోవడంతో అమెరికాలోని వాల్మార్ట్, టార్గెట్ వంటి పెద్ద పెద్ద మాల్స్లో షెల్ఫులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా మందుల కొరత తీవ్రంగా ఉంది. అమెరికాలో వాడే జనరిక్ మందుల్లో 40% భారత్ నుంచే వెడతాయి. బీపీ, షుగర్ మందులు దొరక్క వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దొరికినా రేట్లు ఘోరంగా ఉన్నాయి. ఇది చూసి అమెరికా డాక్టర్లు, ఆసుపత్రులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దయచేసి భారత్తో గొడవ ఆపండి, లేకపోతే హెల్త్ సిస్టమ్ కుప్పకూలుతుంది అని హెచ్చరిస్తున్నారు. ఈ నిరసనల దెబ్బకి వైట్ హౌస్లో భూకంపం వచ్చినట్టయింది. ట్రంప్ సలహాదారులు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం, మనం తగ్గకూడదు, తగ్గితే మన పరువు పోతుంది. మరో వర్గం, ఇప్పుడే తగ్గకపోతే వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం పడిపోతుంది. చివరికి రెండో వర్గందే పైచేయి అవుతోంది. అందుకే ఇప్పుడు వాషింగ్టన్ నుంచి అందుతున్న వార్తల ప్రకారం భారత్ వస్తువులపై వేసిన 25% పన్నుని వెనక్కి తీసుకోవడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమెరికా పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు పెట్టారు. భారత్ నుంచి వచ్చే 254 రకాల వస్తువుల మీద పన్నులు ఎత్తివేయాలని అందులో డిమాండ్ చేశారు. ఇది భారత్ సాధించిన సైలెంట్ విక్టరీ. మనం ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క బుల్లెట్ కాల్చలేదు, కానీ అగ్రరాజ్యం తనంతట తానే దిగొచ్చింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గర్వంగా చెప్పుకోవాలి. భారత్ ఇప్పుడు అమెరికాకి ఒక ఆప్షన్ కాదు, ఒక అవసరం. 2024 నాటికి భారత్ అమెరికా వాణిజ్యం $210 బిలియన్ దాటింది. అమెరికాకు కావాల్సిన ఐటీ సేవలు భారత్ ఇస్తోంది. అమెరికా కార్లకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ భారత్ ఇస్తోంది. నాసా, బోయింగ్ వంటి సంస్థలకు కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ భారత్ నుంచే వెళుతోంది. ట్రంప్ చైనా మీద కూడా 100% పన్ను వేశారు. అంటే చైనా దారి మూసుకుపోయింది. ఇప్పుడు భారత్ దారి కూడా మూసేస్తే అమెరికా ఆకలితో అలమటించాల్సిందే. 2 ఇంజన్లున్న విమానంలో 2 ఇంజన్లు ఆపేస్తే ఏమవుతుంది? కుప్పకూలుతుంది. అమెరికా ఎకానమీ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ట్రంప్ చేసిన అతిపెద్ద తప్పేంటంటే భారత్ను మరియు చైనాని ఒకే ఘాటన కట్టడం. చైనా అమెరికాకు శత్రువు కావచ్చు, కానీ భారత్ మిత్రుడు. అమెరికా కంపెనీలు చైనాను వదిలేసి భారత్కు వస్తున్నాయి. చైనా +1 స్ట్రాటజీతో యాపిల్, గూగుల్ వంటివి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాయి. ఇప్పుడు భారత్ మీద పన్ను వేయడం అంటే అమెరికా తన సొంత కంపెనీలనే దెబ్బ కొట్టడం. అందుకే ఎలన్ మస్క్, టిమ్ కుక్ వంటి బిజినెస్ దిగ్గజాలు కూడా
ట్రంప్కు ఫోన్ చేసి భారత్తో పెట్టుకోవద్దు అని చెప్పినట్టు సమాచారం. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? రాజకీయ విశ్లేషకుల ప్రకారం రాబోయే కొన్ని రోజుల్లో ట్రంప్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అమెరికా ప్రజల కోసం ధరలు తగ్గించడానికి భారత్ వస్తువులపై పన్నులు తగ్గిస్తున్నాం అని చెప్పి తన పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. నిజానికి అది ప్రజల కోసం కాదు, తన కుర్చీ కాపాడుకోవడం కోసం. భారత్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. మాకు గౌరవం ఇస్తేనే వ్యాపారం చేస్తాం, బెదిరిస్తే భయపడే రోజులు పోయాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ దృఢమైన వైఖరి వల్లే ఈరోజు అమెరికా మెట్టు దిగింది. ఫ్రెండ్స్, ఈ మొత్తం ఎపిసోడ్ ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. భారత్ను ఇబ్బంది పెడితే అది భారత్కు నష్టం కాదు, ఇబ్బంది పెట్టిన దేశానికే నష్టం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక కీలకమైన ఇంజన్. మెక్సికో అయినా, కెనడా అయినా, అమెరికా అయినా భారత్తో గౌరవంగా ఉంటేనే వారికి మనుగడ. మన రైతులు, మన ఇంజనీర్లు, మన వ్యాపారులు ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఇది నయా భారత్ తల వంచదు, తల ఎత్తుకుని నిలబడుతుంది. మిత్రులారా, ఇక్కడ మనం అమెరికాలో ఉన్న 40 లక్షల మంది భారతీయుల శక్తిని మర్చిపోకూడదు. అమెరికాలో ఐటీ, వైద్యం, హోటల్ రంగాల్లో భారతీయులే టాప్లో ఉన్నారు. గూగుల్ సుందర్ పిచాయ్ నుంచి మైక్రోసాఫ్ట్ సత్యానాదెళ్ల వరకు అందరూ భారత సంతతి వారే. ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్ నిర్ణయం వల్ల అమెరికాలోని భారతీయ వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. దీంతో అక్కడున్న పవర్ఫుల్ ఇండియన్ లాబీ కూడా వైట్ హౌస్పై ఒత్తిడి తెస్తోంది. మీరు ఇండియాతో గొడవ పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో మా ఓట్లు మీకు పడవు అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ట్రంప్కు తెలుసు, ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో భారతీయ ఓటర్లే నిర్ణయాత్మక శక్తి. అందుకే బయట గంభీరంగా కనిపిస్తున్న లోపల మాత్రం భారతీయ కమ్యూనిటీని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. మరో కోణం ఏంటంటే ఎనర్జీ. అమెరికా తన చమురు మరియు గ్యాస్ని భారత్కు అమ్మాలని చూస్తోంది. భారత్ ఒక భారీ ఎనర్జీ మార్కెట్. ఒకవేళ ట్రంప్ కనుక భారత వస్తువుల మీద పన్ను వేస్తే భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే గ్యాస్ మీద పన్ను వేస్తుంది. అప్పుడు అమెరికా ఆయిల్ కంపెనీలు నష్టపోతాయి. టెక్సాస్లో ఉన్న ఆయిల్ టైకూన్లు ట్రంప్కి ఫండింగ్ ఇస్తారు. వారెట్టి పరిస్థితుల్లోనూ భారత్ మార్కెట్ని కోల్పోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఇది కేవలం బట్టలు, మందుల విషయం కాదు, ఇది $1 బిలియన్ ఆయిల్ వ్యాపారం. భారత్ ఇప్పుడు రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొంటూ అమెరికాకు ఒక మెసేజ్ ఇచ్చింది. మాకు ఆప్షన్లు ఉన్నాయి, మీరు కాకపోతే మరొకరు. ఈ ధైర్యమే అమెరికాని వెనక్కి తగ్గేలా చేస్తోంది. చివరిగా ట్రంప్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే, ఎకానమీ అనేది ఈగో కంటే ముఖ్యం. ఒక దేశాన్ని గొప్పగా మార్చడం అంటే పొరుగు దేశాలతో గొడవలు పెట్టుకోవడం కాదు, వారితో కలిసి పనిచేయడం. భారత్ స్నేహహస్తం ఎప్పుడూ చాచే ఉంటుంది. కానీ ఎవరైనా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మన ఆర్థిక శక్తితోనే వారికి సమాధానం చెప్పగలం. అమెరికా వీధుల్లో వినిపిస్తున్న నినాదాలు కేవలం ట్రంప్కు మాత్రమే కాదు, ప్రపంచంలో భారత్ని తక్కువ అంచనా వేసే ప్రతి దేశానికి ఒక హెచ్చరిక. అయితే ట్రంప్ మైండ్ సెట్ని బట్టి చూస్తే తగ్గే మనిషి అయితే కాదు. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? అమెరికా ప్రజల నిరసన చూసి ట్రంప్ బుద్ధి తెచ్చుకుంటారా? భారత్ ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్లాలా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియచేయడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పొలిటికల్ మరియు ఎకనామిక్ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.